అందరికీ నమస్కారం అండి. మొన్న మన రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్‌లో చాలా ఆవేశపడి చాలా ఇదిగా మాట్లాడారండి. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఆమె సంబంధం లేకుండా కుక్కలు కొరికాయి, చచ్చిపోతున్నారు. ఆ ఆవేశంలో ఎవరో కుక్కలు చంపుతారు, కుక్కల్ని తీసుకెళ్ళిపోండి అనేసి స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఈవిడొచ్చేసేసి సంబంధం లేకుండా పిల్లల్ని రేప్ చేసేస్తున్నారు. వాళ్ళని చంపొచ్చు కదా! హెల్మెట్లు లేకుండా మగాళ్ళు హెల్మెట్లు లేకుండా, ఆడవాళ్ళు హెల్మెట్లు లేకుండా బైకుల మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోతున్నారు. వాళ్ళ అది ప్రాణం ఇది కాదు. కుక్కలు కొరికితే మాత్రం మీరు వచ్చేస్తారు. కుక్కలు కొరికి చచ్చిపోతే మాత్రం మీరు వచ్చి మీద పడిపోతున్నారు. కుక్కల్ని చంపేస్తున్నారు. యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. ఫ్లైట్లు యాక్సిడెంట్ అయిపోతున్నాయి, ట్రైన్లు యాక్సిడెంట్ అయిపోతున్నాయి. దోమలు కుట్టేసి డెంగ్యూ వ్యాధులు వచ్చి చచ్చిపోతున్నారు. ఎన్నో ఈ సబ్జెక్ట్ సంబంధం లేకుండా కుక్కలను పట్టుకునేసి అన్ని సంబంధం లేకుండా వాళ్ళంతా చచ్చిపోతూ ఉంటే కన్నా దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. కుక్కలు కొరికి చచ్చిపోతే మాత్రం మీరు చేసి కుక్కల్ని చంపేస్తున్నారు అంటుందండి. దానికి యాక్సిడెంట్లకి కుక్కలు కొరికేదానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏం మాట్లాడుతుంది? బుద్ధి బుర్రా ఉంది అనేసి అడుగుతుంది ఆవిడ. ప్రెస్ వాళ్ళని మిగతా వాళ్ళందరినీ కూడా చంపేవాళ్ళని కుక్కల్ని వద్దండి మా వీధుల్లో కుక్కలు పెట్టకూడదు అని చెప్పి అడిగే వాళ్ళంతా బుద్ధి బుర్రా ఉంది అనేసి అంత నీచాతి నీచంగా తిడుతుంది కదా. అసలు రేణు దేశాయ్ నీకు బుద్ధి బుర్రా ఉందా నేను అడుగుతున్నా. చెప్పండి, బుద్ధి బుర్రా ఉన్నది మీకు? రోడ్డు మీద యాక్సిడెంట్కి కుక్కలు కొరికేదానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏదో మాట్లాడాలనేసి ఏదో ఏమి పాలిటిక్స్లో రావాలనుకుంటున్నారా? పాలిటిక్స్ రావాలనుకుంటే పబ్లిక్గా చెప్పండి, పబ్లిక్లో వచ్చి చెప్పేసి రండి పాలిటిక్స్లోకి. అంతేగాని కుక్కలు అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి? సంబంధం విషయం ఉన్న విషయాలు మాట్లాడుతున్నారా మీరు? అది కూడా హ్యూమన్. డోంట్ సెలెక్ట్ హ్యూమన్ అంట. కుక్కలు మాత్రం మీరు ఏదో దోషిగా పెట్టకండి అని అంటున్నారు. అవును, అప్పుడు కుక్కలు సెలెక్ట్ చేసి మీరు హ్యూమనిటీని డివైడ్ చేయొద్దని అన్నప్పుడు మీకు షాపుల్లో గొర్రెలు కోస్తున్నారు, మేకలు కోస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు, చేపలు కోస్తున్నారు, ఇంకా ఎన్నో ప్రాణాలు కోస్తున్నారు. అవన్నీ మీకు హ్యూమన్గా కనపట్లేదా? దానికి ప్రాణం లేదా? పాపం దానికి గొంతు కోసినప్పుడు అది అరవట్లేదా? బాధపడట్లేదా? అది హ్యూమానిటీగా మీకు తెలియట్లేదా? అది హ్యూమన్గా మీకు అర్థం అవ్వట్లేదా? మనుషులు మాత్రమే హ్యూమను, కుక్కలు హ్యూమన్ కాదని అంటున్నారు కదా. ఇవన్నీ కూడా హ్యూమన్ కిందకే వస్తాయి కదా. దానికి ప్రాణం ఉంది కదా, అది కూడా చచ్చిపోతుంది కదా. పాపం చచ్చిపోయినప్పుడు గిలగానే కొట్టుకుంటుంది కదా. దాని మీద మీరు పోరాటం చేయాల్సింది కదా. అన్ని కోల్డ్ షాపుల మీదకి వచ్చేసి, గొర్రెల షాపులు, మటన్ షాపుల మీద ముందుకు వచ్చేసి పోరాటం చేయండి. పోరాటం చేస్తే అప్పుడు ఇంకో మదర్ తెరేసా వచ్చింది అని మేము కూడా చాలా గర్వపడతాం, మీకు కూడా సపోర్ట్ చేస్తాం. రోడ్డు మీద కుక్కలు కొరికేస్తానంట, వీళ్ళకి ఫోన్ చేయాలంట. అది ఏంటి? కుక్క కొరికినప్పుడు ఇప్పుడు 10 కుక్కలు రోడ్డు మీద ఉంటాయండి. 10 కుక్కల్లో మనకి ఏ కుక్క మంచిది, ఏ కుక్క పిచ్చిది ఎలా తెలుస్తుందండి? అన్నింటినీ మనం గట్టిగా కొట్టాల్సి వస్తుంది, తరమాల్సి వస్తుంది. కుక్క కొరికిన తర్వాతే కదా తెలుస్తుంది పిచ్చి కుక్క ఏదని. అందుకే కదా కుక్కలంతా పట్టుకెళ్ళి ఎక్కడ ఊరు బయట వదిలేయండి నేను అంటా ఉండేది. అలా చేయకూడదంట ఇవిడికి. ఇప్పుడు కుక్క కొరికినప్పుడు నాకు ఫోన్ చేయండి, మా టీం ఉన్నది, మా టీం వచ్చేసి ఆ కుక్కని తీసుకెళ్ళి దానికి ఇంజక్షన్లు వేసి మేము సంరక్షణ చేస్తాము అని అంటున్నారు. అప్పుడు దోమలు కూడా కుడతాయి. దోమలు కుట్టించుకోండి, మీరు రేణు దేశాయ్ కుట్టించుకోండి. ఒక దోమ కుట్టించింది అని చెప్పేసి మిగతా దోమలు చంపకండి. మస్కిటో కంపెనీలన్నీ మూసేద్దాం. ఆ మస్కిటో బ్యాట్లన్నీ కూడా కుప్పలేసేద్దాం. చంపకండి. ఏం చేస్తారంటే మీరు స్లమ్ ఏరియాలు ఉంటాయండి పాపం, ఈ మురికాలు పక్కన ఉండే స్లమ్ ఏరియాలో, ఆ ఏరియాలో ఒక్క రాత్రి మీరు దోమ తెర లేకుండా, దోమల మంది పెట్టుకోకుండా ఒక రోజు రాత్రి మీరు పడుకోండి, దోమల దగ్గర కుట్టించుకోండి. అప్పుడు మీరు దోమలు సేవ చేసినట్టుంది, దోమలకి రక్తదానం చేసిన దానికి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. కుక్కలు మాత్రం ఫుడ్ పెడితే సరిపోదండి, దీన్ని కూడా పెట్టండి. మీరు మా మదర్ తెరేసా అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారంటే? సంబంధం లేకుండా హెల్మెట్లు వేసుకుంటే చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతున్నారు, డెంగ్యూ అయితే చచ్చిపోతున్నారు. దాన్ని అంతా మీరు పట్టించుకోవట్లేదు. కుక్క కరిచి చచ్చిపోతే మాత్రం మీరు పట్టించుకుంటున్నారు అంటున్నారు. కుక్కకిను యాక్సిడెంట్ అయి చచ్చిపోయేదానికి సంబంధం ఏమోనండి? బుర్రా బుద్ధి ఉండి ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? అసలు నాకు అర్థం కావట్లే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో విషయం, రేణు దేశాయ్ గారు, మీరు అన్నారు కుక్క అంటే కాలభైరవుడు, శివుడి గుళ్ళో ఉంటాడు కాలభైరవుడు. ఆ కాలభైరవుడిని మీరు చంపేస్తున్నారు. ఆ మాత్రం మీకు కర్మ అనేది తెలియదా? దేవుడు అనేది తెలియదా? శివుడి ఇది కదా కాలభైరుడు, శివుడి గుళ్ళో ఉంటాడు. కాలభైరుడు మీరు ఎలా చంపుతారు అని ఇంత వేదాంతము, ఇంత అసలు ఇది ధర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు కదా. శివుడి మెడలో ఏముంటుంది? పాము ఉంటుంది. శివుడి మెడలో పామే కదా ఉంటుంది. అది కూడా హ్యూమనే కదా. అది శివుడు కాలభైరుడు కుక్కన్న వచ్చేసి శివుడి గుడి ముందున ఉంటుంది. అది ఏకంగా పాము అయితే కానీ శివుడు మెడలోనే ఉంటుంది. ఆ పాము తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. శివుడు మెడలో ఉంది కదా పాపం. మీరంతా కూడా మీరు ఏమో చెప్తారా, ధర్మాన్ని కట్టుబడి ఉండేవాళ్ళు కదా. తీసుకొచ్చి ఆ పాములు కూడా మీ ఇంట్లో పెట్టుకోండి, కాటపించుకోండి. కాటపించుకొని పాములు కూడా ఏం చేయకూడదు,
పాము కాటేపించుకొని తర్వాత స్నేక్ క్యాచర్స్ పిలిచి తీసుకెళ్ళి అడవిలో వదిలేయమని చెప్పండి. కుట్టే కాటేసిన తర్వాత మీరు కుట్టించుకోండి ఒకసారి పాము చేత. శివుడు మెడలోనే కదా ఉంటుంది. కాలభైరవుడు, శివుడు ఇన్ని కథలు చెప్తున్నా కదా, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇది చెప్పేటప్పుడు ఏమండి ఇన్ని ధర్మాలు ఇన్ని మాట్లాడుతున్నారు. నేను నిజంగా అంటున్నాను, ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకంటే డైవర్స్ తీసుకున్నారు? పురాణాల గురించి మాట్లాడుతున్నారు కదా. రాముడు సీతాదేవిని సీత ఎంత పవిత్రమైంది అనేసి ప్రపంచానికి అంతా తెలుసు. అలాంటి సీతని కూడా రాముడు అనుమానించి ఎవరో ఏమో అన్నారని చెప్పి అనుమానించి పంపించినా కూడా సీత వచ్చేసి రాముడిని వదిలి ఎప్పుడు ఉండలేదండి. రాముని తలుచుకుంటూ ఉన్నది 24 hours, 24/7 రాముని తలుచుకుంటూనే ఉంటుంది. అది కూడా మన సనాతన ధర్మంలో ఉండేది కదా కథలు జరిగినవి నేను అనుకుంటాం కదా మనల్ని. దీని గురించే కదా మీరు కాలభైరవుడి గురించి తీసుకొచ్చారు. అప్పుడు సీతను ఆదర్శంగా తీసుకొని మీరు ఎందుకంటే డైవర్స్ తీసుకున్నారు? మీరు కూడా ఉండొచ్చు కదా. మంచి మనుషులు ఎందుకండి విడిపోయారు? మంచి మనుషుల దగ్గర నుంచి ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. అలా చేస్తుంటే కన్నా మిమ్మల్ని చూసి ఎంతోమంది స్త్రీలంతా కూడా ఎంతో గౌరవించేవాళ్ళు కదా. ఎంతోమంది డైవర్స్ తీసుకోకుండా ఉండేవాళ్ళు కదా. చూడండి, నేను ఎంత నిబద్ధంగా ఉన్నాను, నేను ఎన్నో కష్టాలు పడినాను, అయినా కూడా నేను డైవర్స్ తీసుకోకుండా మా ఆయనతో నేను ఉన్నాను అని చెప్పేసి అనుకునేవాళ్ళు కదా. ఎందుకండి మీరు మాట్లాడతారు? ఎందుకండి అన్ని సంబంధం లేకుండా మాట్లాడి ఈ కుక్కల గురించి సపోర్ట్ చేసి మీకుంటే కనుక కుక్కలు మీరు పెంచుకోండి. రోడ్డు మీదకి మీరు వచ్చి దొరికిన కుక్కలు తీసుకెళ్ళండి. అంతేగాని రోడ్డు మీద కుక్కలు ఏం చేయకూడదు, కరిస్తే కూడా మీరు ఏం చెప్పకూడదు. మాకు ఫోన్ చేయండి, మేము తీసుకెళ్తామని కల్పించుకొని మీరు తీసుకొచ్చేదానికి ఏమనండి. ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జిని కూడా మీరు వచ్చేసి తప్పపడుతున్నారంటే ఇంకేమనాలి మిమ్మల్ని? సుప్రీంకోర్టు జడ్జి అంట ఇవి చెప్తుంది రేణుదేశాయ్ గారు. సుప్రీంకోర్టు జడ్జు కుక్కలన్నీ తీసుకెళ్ళి ఎక్కడన్నా ఊరు బయట వదలాలనేసి ఆ కుక్కలంతా రోడ్లో ఉండకుండా చేయాలనేసి గవర్నమెంట్ ఇచ్చేస్తే కొన్ని స్టేట్స్లో ఈవిడ రేణుదేశాయ్ అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జికి ఎప్పుడో ఏదో కుక్క కొరికింటుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో కుక్క కొరికింటుంది, అందుకనేసి ఆయన అలాగే జడ్జిమెంట్ చెప్పాడు, ఆయన చెప్పింది జడ్జిమెంట్ తప్పు అని ఈవిడ కొత్త జడ్జిమెంట్ చెప్తుంది. సుప్రీంకోర్టు కంటే ఈవిడ చాలా చదివింది కదా, మేధావి కదా, పాపం హ్యూమన్ రైట్స్ అన్నీ తెలుసు కదా ఈవిడికి. జడ్జి వచ్చేసి అది వచ్చేసి న్యాయంగా చెప్పలేదంట, చట్ట ప్రకారం చెప్పలేదంట. ఆయన ఇంట్లోనో ఆయనను ఏదో కుక్క కొరికింది కాబట్టి అదే మైండ్లో పెట్టుకుని జడ్జిమెంట్ చెప్పారని చెప్పి పెద్ద మనిషి చెప్తుందంటే ఈవిని ఏమనాలి? ఈవిడంటుంది అందరినీ, మీరు మనుషులేనా? మీకు బుద్ధి ఉందా? మీకు జ్ఞానం ఉందా? మీరు అన్నమే తింటున్నారా? వేరే ఏమన్నా తింటున్నారా? ఈవిడ కాశీకి వెళ్ళిందంట. కాశీలో వచ్చేసి రాత్రి వెళ్ళిందంట. ఏదో ఆవు ప్లాస్టిక్ కవర్లో ఏదో ఫుడ్ తింటా ఉందంట. ప్లాస్టిక్ కవర్ అలాగే మింగేసిందంట. మింగేసిందని అంటుంటారు. మింగేసినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది కదా ఆవుని. పాపం మీరు హ్యూమన్ ఎందుకు కదా తీసుకెళ్ళేదని చేసేద్దానే. ఇంకోటి కూడా అన్నారు మీరు, ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, ఎవరైనా మీరు వచ్చేసి దాన ధర్మం చేశారా? అనాథాశ్రమానికి వెళ్ళారా? మీరేమన్నా పుణ్యం చేశారా? ఒక మనిషి కన్నా అన్నం పెట్టారా? ఎంతమంది పెట్టారు అని అడుగుతున్నారు. నేను ఎంతోమంది చేశాను, ఎంతోమందిని చదివిస్తున్నాను, ఎంతోమంది హాస్పిటల్కి తీసుకెళ్ళాను, యాక్సిడెంట్ అంతా తీసుకెళ్తున్నానని నేను ఎవరికి చెప్పుకోనని. మీలాగే మేము కూడా మా దగ్గర ఉన్నంతలో మేము కూడా ఎంతోమంది సహాయం చేస్తున్నాము. ఎంతోమంది మా ధర్మం మేము 10 రూపాయలు సంపాదించామంటే ఓ 2-3 రూపాయలు వచ్చేసి పెడుతున్నాం, చేస్తున్నాం మేము కూడా సేవ. మీకు చెప్పాల్సిన అవసరం లే. మీరు ఎలా చెప్పట్లేదు, మీరు ఎలా పబ్లిసిటీ చేయట్లేదు. ప్రజల్లో కూడా చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజాసేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోరండి. మీరన్నా ఏదైనా చేస్తే కన్నా బయట తెలుస్తుంది. ఎందుకంటే మీరు విఐపీలు, మీరు ఎక్స్ హీరోయిన్లు కాబట్టి మీరు చేసినవన్నీ కూడా బయట తెలుస్తాయి. కానీ మాలాంటి వాళ్ళు వేస్తే మీకు తెలియదు. మేము తెలియాలని కూడా చేయట్లే. మీరేదో వచ్చేసి మీరు చేశారా, మీరు ఆవేశపడిపోయి గంగ వెరలైతే మాట్లాడుతున్నారు. మీకు బుద్ధి బుర్రా ఉందా? కుక్కలు సపోర్ట్ చేయాలి, చేయాల్సిందే. కుక్కలు సపోర్ట్ చేయాలా? కుక్కలు చంపేయమని ఎవరు అనట్లే. అలాగని చెప్పి గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు రోడ్డు మీద ఉంటే కూడా ఏమనకూడదు, ముద్దులు పెట్టుకోవాలని అంటే కన్నా అప్పుడు వెళ్ళండి, పోరాటం చేయండి. దోమల గురించి కూడా పోరాటం చేయండి. పాపం అన్ని పోరాటం చేసి అప్పుడు మాట్లాడండి. మదర్ తెరేసా వచ్చిందనేసి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, అన్నీ చేస్తాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర ఆలోచన చేసుకోవాలి. ఏదో మనకి ఉంది కదా, మంచి మనం ఫేమ్లో ఉన్నాం కదా, మనం సోన్ కదా, మనం ఏం మాట్లాడినా ఇదైపోతుంది. మళ్ళీ లాస్ట్లో మీరే ఏంటి నేను ఇలాగంటే రేపటి నుంచి నన్ను తిడతారు, మీరు విఐపీలు, మీరు ఏమైనా చేస్తారు, మీరు ఎల్లలో కూడా ఎల్ కూడా పెట్టుకొని నన్ను తిడతారు, నేను ఎంత డోంట్ కేర్, నన్ను జైల్లో కూడా పెట్టండి, అన్నీ మీరే అన్నీ ముందుగానే మీరే చెప్పేసి అది వచ్చేదాని గురించి ముందుగానే మీరు సేఫ్టీ సైడ్గా మీరు అన్నీ మాట్లాడుకుని చెప్పిస్తే ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? ఏమండి
రేణుదేశ గారు, మీరే తెలివైన వాళ్ళు, మీరే ఇది అనుకోండి. దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయకూడదు? రోడ్డు మీద యాక్సిడెంట్కి కుక్క కురికేదానికి సంబంధాన్ని లింక్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది మీకు ఉందా? మీరు చేయొచ్చుగాక, జంతు ప్రేమకు ఉండొచ్చుగాక. మీరు జంతు ప్రేమ చేసుకోండి. జంతువులు తీసుకెళ్ళండి, కుక్కల్ని తీసుకెళ్ళండి, పాములు తీసుకెళ్ళండి, దోమలు తీసుకెళ్ళండి. దోమలు కూడా కలుపుకోండి. రేపటి నుంచి దోమలు కూడా కలుపుకొని, దోమలు కూడా పాపం ఫ్రెండ్షిప్ చేసుకొని, అది కూడా ప్రాణం చంపేస్తున్నారు పాపం. రోజు కొన్ని కోట్ల దోమలు చంపేస్తున్నారు. దోమల గురించి మాట్లాడరు పాపం. అది హ్యూమన్ కాదు పాపం, దానికి ప్రాణం లేదు. కుక్కన 10 సంవత్సరాలు బతుకుతుందండి, దోమ 24 అవర్సే బతుకుతుంది పాపం. దానికి కూడా సపోర్ట్ చేయండి. మాట్లాడేటప్పుడు న్యాయం ధర్మం ఉండేది మాట్లాడాలి. హద్దు మీరు మాట్లాడబాకండి, దయచేసి హద్దు మీరు మాట్లాడబాకండి. మనం చెప్తే ఏదో ఫేమ్ వచ్చేస్తుంది. పాలిటిక్స్ మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే మీరు పొలిటికల్గా ఏదో ఒక కండెన్సీ పెట్టుకొని మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోతుంది. మళ్ళీ పాలిటిక్స్లో నేను రావాలని లేదు అనేది ఫస్ట్ అందరూ ఎలాగంటారులేండి. సంబంధం కుక్కలకి సంబంధం లేకుండా రోడ్లు బాగాలేదు, రోడ్లు గుంతలుగా ఉన్నాయి, ఏంటి మన గంగలో వచ్చేసి పవిత్రంగా లేదు, అంత డర్టీగా ఉన్నది. ఇది కొత్తగా మీరు చెప్పేది ఏముంది అంటే మీరు పాలిటిక్స్లో వస్తున్నారు కాబట్టి కుక్కలకిను గంగాలో డర్టీగా ఉండేదానికి, రోడ్ల గుంతలుగా ఉండేదానికి, రోడ్ యాక్సిడెంట్లకి, ఫ్లైట్ యాక్సిడెంట్లకి, ట్రైన్ యాక్సిడెంట్లకి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం ఉండే ముందా? అంటే పొలిటికల్ని మిక్స్ చేసుకొని ఎవరో ఏమో అయిపోయినారో మనం కూడా అయిపోదాము అని ప్లాన్ ఉంటే కానీ ఓపెన్గా చెప్పండి. అంతేగాని కుక్కలకి ఊర్లో ఉండకూడదు, సిటీలో ఉండకూడదు, గ్రామాల్లో ఉండకూడదు, టౌన్లో ఉండకూడదు అనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జినే మీరు వచ్చేసి తప్పుపడుతున్నారంటే అబ్బా, హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని అందరూ కొట్టించుకునే వరకు తెచ్చుకోకండి దయచేసి. చేసుకోండి రా, మీరు అన్నీ చెప్తున్నా కదా, గుప్తదానాలు చేస్తున్నాను, అందరినీ గుప్తంగా చదివిస్తున్నారనేసి మేము కూడా చెప్పుకోము. అలాగే మీరు జంతు ప్రేమకుని జంతువులు ప్రేమించుకోండి, మీరుగా ప్రేమించుకోండి. మీరు ప్రేమించండి. మీరు ఎందుకు జంతువుల్ని ప్రేమిస్తున్నారు అని ఎవ్వరూ మిమ్మల్ని అడగరు. ప్రేమించండి. అది రేష్మే ఒకటి తయారైంది మీ వెనకాల్లో తోకలాగా. ఇంతకుముందు అక్కినేని అమల వీళ్ళంతా వచ్చారు, ఇంకెంతమంది వస్తారో తెలీదు. ఏంటండి తగులుకున్నారు అన్నీని. మగాళ్ళంట పాపము, మగాళ్ళు రేప్ చేస్తున్నారంట, తాగేస్తున్నారంట. ఆ రేప్ చేసిన వాళ్ళందరినీ, మగవాళ్ళందరినీ చంపేస్తారా? ఏం అసలు లాజిక్ లేకుండా సంబంధం ఏమైనా ఉందండి? చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు, ఇది కుక్కలు కొరికేదానికి చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు అనే దానికి ఏమైనా సంబంధం ఉన్నది? సపరేట్గా పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అంతేగాని కుక్కలకి దీనికి లింక్ చేసి సంబంధం లేకుండా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏకంగా మీరు సుప్రీంకోర్టు జడ్జినే మీరు వచ్చేసి విమర్శించారంటే మీరు ఇంకా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. జాగ్రత్తగా ఉండేది మంచిది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పనికి మాలిన మెసేజ్లు మాత్రం దయచేసి ప్రజలకు ఇవ్వకండి. మీరేదో గొప్పగా అనుకుంటున్నారేమో. ఐ యామ్ వెరీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్.